హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఛానల్. ఇది ఐలోనికి జాతర అయిపోయింది, కోరేలికి వెళ్తున్నాం. ఇది జనగాం హైవే. చూడండి ఫ్రెండ్స్, నేను నడిపిస్తున్నా. ఇక మా వాళ్ళు ఏం చేస్తారో చూడండి. ఎంతైనా డ్రైవరే, ప్యాసింజర్లే. అది ఫ్రెండ్స్, మంచిగా వండుకున్నారు అందరూ. మనం మాత్రం తప్పదు, నడిపిస్తున్నాం. దానికైతే కొమరవెల్లికి వచ్చినాం, రూమ్ తీసుకున్నాం. రూమ్లో సెట్ అయిపోయినాం. ఇప్పుడు తానాలు ఇట్లా చేసి పోవడం అట్లా అంటే అంటుకున్నాం. పోనీకి సిద్ధమవుతున్నాం. ఆల్రెడీ వెళ్ళినాం. వెళ్ళి పట్నం ఇట్లా వేసుకొని ముక్కులు పెట్టుకొని రావాలి. మరి ముక్కు అందుతుందో లేదో డౌటు. బయటికి వచ్చినాం, ఎందుకంటే ఆల్రెడీ టైం అవుతుంది. 9 o'clock గేట్ మూసేస్తారంట. ఇప్పుడైతే టైం 8 అవుతుంది. మరి పట్నం ఇట్లా చేసే వరకు ఏ టైం అవుతుందో తెలియదు. దీన్ని బట్టి మరి దర్శనం అవుతుందా లేకపోతే పొద్దున మళ్ళీ దర్శనానికి పోవాల్సి వస్తుందో అర్థం అవుతలేదు. దానికైతే వెళ్తున్నాం. కానీ రష్ అయితే ఎక్కువ, ఇక్కడ కూడా ఎక్కువ ఏం లేదు, మామూలుగానే ఉన్నది. మా జిల్లా అయిపోయేటట్టు ఉంది. పోతే పట్నం కాడ లేట్ అవుతుందేమో అనిపిస్తుంది నాకు. మొత్తానికైతే టెంపుల్కి వచ్చేసినాం. ఈ టెంపుల్లోకి వెళ్ళి ఇక్కడ ఏమైందంటే మేము అది పట్నం టికెట్ తీసుకోలేదు. మళ్ళీ నేను బ్యాక్ పోయి అదేనో తెలుసుకొని పట్నం తీసుకొని వచ్చిన లోపలికి వెళ్ళినాం. పట్నం వేపిస్తున్నాం. దానికైతే మంచిగా జరుగుతుందంట. ఓకే, మరి దర్శనం ఒకటి అవుతుందో కాదన్నది తెలియదు. పట్నం వేడ చేస్తుండు. పట్నం అయితే అయిపోయింది. దేవుని దగ్గరికి పోతున్నాం. లోపల బాగా ప్రియన ఉంది. లోపల మా చెల్లె దండేసికి అయితే ఫ్రెండ్స్, ముచ్చట ఏంటంటే నైట్ దర్శనం కావాలి. ఒక 2 minutes లేట్ అయిపోయింది. ఇప్పుడు మార్నింగ్ తయారై మళ్ళీ దర్శనానికి అయితే పోతున్నాం. పొద్దున్న 6 o'clock మళ్ళీ లేచి మళ్ళీ దర్శనానికి పోతున్నాం. రాత్రి ఒక్క 2 నిమిషాలు అయితే అయిపోతుండే, కానీ మిస్ అయింది. 2 నిమిషాలు ఆపనం కూడా ఆపలేదు. అలాగా మళ్ళీ దానికోసం మార్నింగ్ దాకా ఉండవలసి వచ్చింది. లేకపోతే ఈ వరకు స్టార్ట్ వస్తున్నాం. పొద్దున మార్నింగే వెళ్దాం అనుకున్నాం. 4 o'clock అసలు వెళ్ళిపోవాలనుకున్నాం. ఇక దర్శనం కాలే కాబట్టి ఉండవలసి వచ్చింది. ఇప్పుడైతే మళ్ళీ దర్శనానికి పోతున్నాం. దర్శనాన్ని లోపలికి వచ్చినాం. ఇక పొద్దున పూట కాబట్టి పబ్లిక్ లేరు కాబట్టి స్పెషల్ దర్శనం పోయినాం. డైరెక్ట్ లోపలికి వచ్చేసినాం. టెంపుల్ లోపలికి. ఇదే టెంపుల్ దర్శనం చేసుకుంటున్నాం. ఇది అసలు ఫోటో తీయద్దు, నేను ఏదో షార్ట్గా తీసిన. ఇక అది అయిపోయింది. మళ్ళా మా వాళ్ళు ఎల్లమ్మ తల్లి దర్శనానికి పోతున్నాం. ఈ గుట్ట ఎక్కుతున్నాం ఫ్రెండ్స్. గుబ్బో 6 కాయలు 3 పూలు అవుతుంది. చాలా పొద్దున పూట కదా. మనమంటే ఓకే, కానీ ఇంకా పెద్ద వాళ్ళు ఏజీ వాళ్ళు కూడా వస్తారు. మా అత్తమ్మ అయితే చూడండి, నాన్న కష్టాలు వాడు కూడా ఎక్కుతుంది. ఇంకా మెట్లు కూడా ఉన్నాయి ఇందులో. ఈ మెట్లు ఎక్కే వరకు నాకే ఎత్తునో అయిపోయింది మొత్తం ఘోరంగా. కానీ మా అత్తమ్మకు ఒప్పుకోవచ్చు, మాతుంది. మొక్కల నొప్పులు ఉన్నాయి ఆమెకు, అయినా బాగానే కష్టపడి ఎక్కుతుంది. మొత్తానికైతే పైకి వచ్చినాం ఫ్రెండ్స్. ట్రైన్ ఎంతో ఉంది. టెంపుల్ లోపల బాగానే ఉంది. ఇది లోపలికి ఇంకా లోపలికి పోతున్నాం. గుట్ట అమ్మ ఎక్కి కాళ్ళు పుండు అవుతున్నాయి ఫ్రెండ్స్. అయితే మా వాడు చూడు, పుట్టోడు పోతున్నా, చెల్లకొడు, మా అమ్మోళ్ళు. మా ఆమె కూడా కష్టపడి ఎక్కుతుంది. పోతూనే ఉన్నాం. టెంపుల్ అయితే రావట్లేదు. మా ఎక్కి అయితే దమ్ అయిపోతుంది. మళ్ళా ఎంత దూరం ఉంది అయ్యా. మొక్కులేమో కానీ ముక్కులు అవుతాయి అందరికి. ఇది దగ్గరికి దేవుని దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ మొక్కులు పెడతారు మా వాళ్ళు. అయిపోయింది. ఇక బయలుదేరుతున్నాం. కార్ దగ్గరికి వెళ్తున్నాం. అందరూ ఆల్రెడీ ఎక్కి కూర్చున్నారు. అలా నేను వాటర్ కానీ ఇవ్వడానికి పోయినా. అదే ఆడ వ్యాన్కి అన్నీ లేట్ అయిపోయింది నాకు. వీళ్ళంతా రెడీగా ఉన్నారు ఎక్కి. మొత్తానికైతే మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. మన టెంపుల్ అన్ని దర్శనాలు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి.
ఇక మొత్తానికైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం, స్టార్ట్ అవుతున్నాం. మొత్తానికి 2 టెంపుల్లో దర్శనం మంచిగా అయింది, ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీ అనిపించింది. ఇక పోయి మంచిగా మళ్ళీ ఇంటికి పోయి బుద్ధంతా తిని స్నానం చేసి పండుకోవాలి. పండుకొని మళ్ళీ ఈవినింగ్ నైట్ అన్నా హైదరాబాద్ కన్నా వెళ్తాం, లేకపోతే రేపు మార్నింగ్ అన్నా పోదాం అనుకుంటున్నాం. ఇంటికి పోయినాక ఎక్కడ చూడాలి సిచ్యువేషన్, దాన్ని బట్టి ఆలోచిస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇగో ఇది టెంపుల్కి మల్లన్న స్వామికి బాయ్ బాయ్. ఇక మొత్తానికైతే ఈ వెళ్ళినాం, మొత్తానికి మేము పోతున్నాం. ఇది మా వాళ్ళందరూ మా అమ్మలు అయితే అప్పుడే సోగా. మొత్తానికి ఇదేంది చాలా దూరం వచ్చినాక మా వాళ్ళంతా ఘాట్ నీడలోకి వెళ్ళిపోయారు. ఇక మనం అయితే తప్పదు కాబట్టి మనం ఇక నడిపిస్తున్నాం. ఇక ఇంటికి వెళ్ళినాక మిగతా వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఈ వచ్చేసిన ఇంటికి కొంచెం కళ్ళు బాటిల్ తీసుకుని తాగుతున్నా. ఫస్ట్ తాగినాక మళ్ళీ స్నానం చేసి పండుకుంటే. నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.